హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఇరికించే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే వైవి సుబ్బారెడ్డి ఇంటికి రేపో ఎల్లుండో సిఐడి వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. వీళ్ళ మీద కేసులు చుట్టూ ఉన్నాయి కాబట్టి సో వరుసగా ఒక్కొక్క వైసీపీ నేతను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. గతంలో చూసాం పోసాని, వల్లభనేని వంశీ, మొన్న మిథున్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరు. సో ఏం జరిగే అవకాశం ఉంది వీళ్ళ విషయంలో? మరి అరెస్ట్ అవుతారా? మామూలుగా లోకేష్ ఎలక్షన్ల ముందే రెడ్ బుక్ పెట్టానని వైసీపీ నాయకులని కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళు అంతు చూస్తానని ముందే చెప్పాడు. దానికి తగినట్టుగానే రాగానే వాళ్ళు ఇటు అధికారుల గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని వేధించిన వాళ్ళని కావచ్చు, లేకపోతే ప్రజల్ని వేధించిన అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు టార్గెట్ పెట్టుకొని ప్లాన్డ్గా వీళ్ళు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగా మనం ఫస్ట్ పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, అంతకుముందు ఇంకెవరు జోగి రమేష్, ఇలాగ వరుసగా చాలామంది ఉన్నారు. వాళ్ళ మేజర్గా ప్రామినెంట్గా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో రోజా ఉంది, కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నానికి ఏమో ఆరోగ్యం బాగాలేదనేది ఒక ఇష్యూ ఉంది. రోజా చెన్నైకి వెళ్ళిపోతుందన్న ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో గట్టిగా ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డి, ముఖ్యంగా ఏంటంటే తిరుమలలో బిఆర్ నాయుడికి తలనొప్పిగా మారింది వీళ్ళిద్దరూ. ఎందుకంటే వీళ్ళిద్దరు గతంలో భూమన కరుణాకర్ రెడ్డి అయితే 2 సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేశాడు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి పనిచేశాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ అక్కడ తిరుమలకు సంబంధించిన విషయాల మీద మంచి పట్టుంది. అందుకని వీళ్ళిద్దరు కూడా తీవ్ర విమర్శలు బిఆర్ నాయుడిని టార్గెట్ చేసి చేస్తున్నారు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. తిరుమలలో జరిగే అనేక విషయాల మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మధ్య విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ బయటపడిందని చెప్పాడు. అట్లాగే కల్తీ విషయంలో కూడా కల్తీ నెయ్యికి సంబంధించిన కల్తీ లడ్డు అంటాం మనం, అది యాక్చువల్గా కల్తీ నెయ్యి వాడిన లడ్డు కాబట్టి కల్తీ లడ్డు అంటారు. కల్తీ లడ్డు కేసు దాంట్లో కూడా ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా వైవి సుబ్బారెడ్డి దీని మీద విచారణ జరిపించమని. ఇప్పుడు అది ఐరనీ ఏంటంటే ఈయనే విచారణ జరిపించమంటే ఆ విచారణ ఈయనకే చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ 2 కేసులు చుట్టుకుంటున్నట్టుగా కనబడుతున్నాయి. ఒకటేమో భూమన కరుణాకర్ రెడ్డికేమో పరకామణి కేసు. నేను ఆల్రెడీ దాని మీద 2 సార్లు చెప్పాను. పరకామణి కేసు 2023లో ఏప్రిల్లో అక్కడ పరకామణిలో పనిచేసే రవికుమార్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అతను డాలర్లు దొంగిలించాడు. ఆ డాలర్లు దొంగిలించడాన్ని అక్కడ పట్టుకున్నాక దాంట్లో అక్కడ ఉన్న విజిలెన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సతీష్ కేసు పెట్టాడు. దాని మీద గొడవలని, దాంతో అతను కొన్ని ఆస్తులు కూడా సంపాదిస్తే దాన్నంతా మొత్తానికి టీటీడీకి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి ఒక రాజీ కుదిరింది లోక్ అదాలత్తులు. అది అప్పటికి ముగిసిపోయింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు సిఐడిని దీన్ని మళ్ళీ విచారించమని చెప్పింది. ఆ విచారించే క్రమంలో సతీష్ ఇప్పుడు గుత్తిలో రైల్వే సిఐగా ఉన్నాడు. 6వ తేదీ ఆయన విచారణకు హాజరయ్యాడు. మళ్ళీ విచారణకు హాజరవడానికి వెళ్తున్న క్రమంలో ఆయన మిస్టీరియస్గా గుంతకల్లులో ట్రైన్ ఎక్కి 1:30 ఆ టైంలో ట్రైన్ ఎక్కి 1కి ట్రైన్ ఎక్కాడు. 2కి ఆయన చనిపోయాడు. నైట్ 2 గంటల ప్రాంతంలో చనిపోయాడు. అంటే ట్రైన్ ఎక్కిన 1 అవర్లో ఆయన చనిపోయాడు. సో ఆయన ఎలా చనిపోయినాడు ఏంటి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే భూమన కరుణాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య, పోలీసులు సిఐడి వాళ్ళు అతన్ని ప్రెజర్ చేశారు, నా మీద చెప్పమని ప్రెజర్ చేశారు అనేది ఆయన ఆరోపించాడు. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కాకముందే నువ్వెలా ఆత్మహత్య అంటావు, అంటే నువ్వే చంపించుంటావు అనేది ఇటు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొంత ప్రోగ్రెస్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఆ ట్రైన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆ టైంలో చాలామంది పాత నేరస్తులు ఉన్నారని, భోగిలో రక్తపు చుక్కలు కూడా ఉన్నాయని, అంటే ముందే కొట్టి అతన్ని వెనక బలమైన ఆయుధంతో తల మీద కొట్టి తర్వాత తోశారని, కొట్టినప్పుడు బ్లడ్ కూడా ఉందని అనేది ఇప్పటి వరకు వస్తున్నాయి. దీంట్లో పాత నేరస్తులకి కరుణాకర్ రెడ్డికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసి కరుణాకర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశం దీంట్లో కనబడుతుంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి దీంట్లో
సుప్రీంకోర్టు వేసిన సుప్రీంకోర్టు సిట్లో మొత్తం 5 మంది ఉన్నారు. అది ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిబిఐ నుంచి 2 ఉన్నారు, స్టేట్ పోలీస్ నుంచి 2 ఉంటారు, తర్వాత ఫుడ్ దీని నుంచి సెక్యూరిటీ అథారిటీ నుంచి ఒకరున్నారు టెక్నికల్గా. ఈ 5 మంది ఆల్రెడీ బోలేబాబాకి సంబంధించిన డైరీకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేశారు. అట్లాగే ఈయన పిఏగా గతంలో పనిచేసిన అప్పన్నని అరెస్ట్ చేశారు. అప్పన్న ఢిల్లీలో ఉండే ఒక బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 ఉన్నట్టు, అది మళ్ళీ వివిధ ఖాతాలకి డిస్పర్స్ అయినట్టుగా పోలీసులు ఫైండ్అవుట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సిట్ ఫైండ్అవుట్ చేసింది. అప్పన్నను విచారించినప్పుడు అప్పన్న ఒక్కొక్క లీటర్ నెయ్యికి 25 రూపాయలు ఆయన వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా బోలేబాబా డైరీ బ్యాచ్ చెప్పారు. దాని నుంచి అంటే దీంట్లో చంద్రబాబు ఆరోపించినట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలిసిందనేది ఇప్పటివరకు ఏం ప్రూవ్ కాలేదు. కానీ పామ్ ఆయిల్ అయితే కలిసిందని, పామ్ ఆయిల్ని నెయ్యిలాగా చెప్పి అమ్మేశారు, దానికి ఇచ్చేశారు టీటీటీ ఆ లడ్డుకి అనేది, లడ్డులో పామ్ ఆయిల్ వాడారనేది ఇప్పుడు వస్తున్న ప్రధానంగా ఆరోపణ. ఇది కూడా కోర్టులో ప్రూవ్ కావాలి. ఇవన్నీ కూడా సిట్ ఆరోపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అయితేనే జరుగుతుంది. కానీ మనకి ఎట్లా ఉంటుందంటే ఏ కేసు కూడా రాజకీయంగా ముఖ్యంగా మోటివేషన్ ఉన్న కేసులు ఏవి కూడా కోర్టులో ప్రూవ్ కావు. కానీ మనకి ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇండియాలో. అంటే నువ్వు నీ మీద నేరం మోపినాక నువ్వు జైల్లో ఉంటావు కదా, అదే నీకు పనిష్మెంట్. నీకు శిక్ష పడే కంటే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కాలం జైల్లో ఉంటారు. ఏదో ఒక నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 10 ఏళ్ళు ఉన్న కేసులు కూడా ఉన్నాయి. మనకు ప్రొఫెసర్ సాయిబాబా 95% వికలాంగుడు, ఆయన్ని 10 ఏళ్ళ తర్వాత అండాసెల్లో ఒంటరిగా పెట్టి చీకటి గుయ్యారంలో ఆయన్ని నిర్దోషాన్ని బయటకు వదిలారు 10 ఏళ్ళు. ఆయన ఆ 10 ఏళ్ల జీవితంలో అనుభవించిన కష్టాల వల్ల ఆరోగ్యం పాడై బయటికి వచ్చిన కొన్ని నెలల్లో చనిపోయాడు. ఇలాగ చాలామంది నిర్దోషులు కూడా జైల్లో మగ్గిపోతూ ఉంటారు. సో మన ఇండియాలో ఉండే లీగల్ జ్యుడిషియరీ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నిర్దోషులు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వాళ్ళకి శిక్షలు పడతాయి లేదా పక్కన పెట్టి చిన్న స్థాయిలో అయితే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేయడం, అంటే విపరీతం కొట్టడం, టార్చర్ పెట్టడం, అది వీళ్ళే ఇచ్చేస్తారు పనిష్మెంట్. సెకండరీ ఏంటంటే జైళ్ళల్లో వాళ్ళని మగబెట్టడం, బెయిల్ రాకుండా చూసుకోవడం, పదే కేసులు పెట్టడం. ఇది మోడస్ ఆపరెండి ప్రతి పార్టీ కూడా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇరుక్కున్నట్టుగా మనకి తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యంగా బాగాలేదు కాబట్టి నేను సిట్ విచారణకు రాలేనని వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. దాంతో సిట్ అధికారులే మేము వస్తున్నాం రేపని ఆల్రెడీ ఆయనకి ఇన్ఫామ్ చేసి రేపు హైదరాబాద్కు వచ్చి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఆయన్ని విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ రేపే కూడా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన విచారణకి కోఆపరేట్ చేయలేదని చెప్పి ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాంగ్మూలాలు బేస్ చేసుకొని అప్పన్న వాంగ్మూలం ఉంది, ఈ డబ్బులు ఎలా ఉంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి ఈయన అకౌంట్లను కూడా పరిశీలించడానికి ఆల్రెడీ పిటిషన్ కూడా కోర్టులో వేశారు సిట్. సో రేపు ఈయన అకౌంట్లో డబ్బులు ఎక్కడెక్కడ ఎంత వచ్చాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఇరుక్కుంటాడు. దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా వైవి సుబ్బారెడ్డికి ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా, ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, మనీ లాండరింగ్ అంటే అర్థమేంటి, బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే క్లీనింగ్, డర్టీ మనీని క్లీన్ చేసుకోవడం. సో అలాగా ఈయనకి బ్లాక్ మనీ ఈయన అకౌంట్లలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ఈయనేమో మెథడ్స్ చేసి అంటాడు కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఒక్కసారి కానీ దీంట్లో ఇరుక్కుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేదా వాళ్ళ భార్య కావచ్చు త్వరగా అయితే జైల్లో నుంచి బయటికి రారు. పిఎంఎల్ఏ చట్టం నేను చాలాసార్లు చెప్పాను, ట్విన్ కండిషన్లు ఉంటాయి దాంట్లో, అది బెయిల్ రావడం వెరీ డిఫికల్ట్. అట్లాగే ఈయన హత్య కేసులోకి ఈయన ఇరుక్కుంటున్నాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కూడా అంత ఈజీగా ఆయనకు కూడా బెయిల్ రాదు, హత్య కేసు కాబట్టి. వీళ్ళిద్దరికీ పకడ్బందీగా కేసుని కంపార్ట్మెంటల్ టైట్గా చేసి త్వరగా బెయిల్ రానికుండా చూసుకోవడం అనేది జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. అదే కానీ జరిగితే మాత్రం
వీళ్ళిద్దరూ చాలా కాలం పాటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.